నేను చాలాసార్లు చెప్పా, రాజకీయాల్లో విలువలతో పనిచేస్తా, నిజాయితీతో పనిచేస్తా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా. ఎవరైతే సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ₹1 రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని ఇవాళ నేను పత్రికాముఖంగా చెప్తూ ఉన్నా. మీ అందరూ కూడా కోరుతున్నా, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికా ముఖంగా కోరుతున్నా. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా, నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తున్నా. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించండి, మీ అందరికీ అందుబాటులో ఉంటా. నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు అవసరం లేదు. పొద్దున్న 6 గంటలలాగా అయితే రాత్రి 1 గంట 1:30 వరకు నేను అందుబాటులో ఉంటా. ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడన్నా కలవచ్చు, ఏ పని మీదైనా కలవచ్చు. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలనే విషయంలో చెప్తున్నా. ఇవన్నీ కూడా నా బ్రాండ్, బైపాస్ నా బ్రాండ్ 165